హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి గోంగూర పులిహార. అది ఎలాగో ఈరోజు మన ఛానల్లో చూపిస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాము. ముందుగా మనం పల్లీలు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇదే ప్యాన్లో ఆవాలు వేసుకుందాము. మినపప్పు కూడా వేసుకుందాము. నానబెట్టిన శనగపప్పు వేసుకుందాము. ఎండుమిర్చి వేసుకుందాము. ఒకసారి మంచిగా కలుపుకుందాము. జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, చూడండి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గబెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం పులుపు కోసం చింతపండు రసం, ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ బయటికి తేలే వరకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూద్దాము. చూడండి, మంచిగా వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. రెడీ అయింది. ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందాము. ఇలా పొడి పొడిగా ఉండాలి రైస్. చూడండి, మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పల్లీలు వేసుకుందాము. లైట్గా కొత్తిమీర వేసుకుందాము. ఓకే అండి, రెడీ అయిపోయింది మన గోంగూర పులిహార. బౌల్లోకి తీసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, గోంగూర పులిహార రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.